నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్, మల్టిప్లై 2/11 బై ద రెసిప్రోకల్ ఆఫ్ 5/14. ఇది నెగిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ. ఇక్కడ ఏమంటుండు అంటే మల్టిప్లికేషన్ చేయమంటుండు. మల్టిప్లికేషన్ ఎలా చేయమంటుండు? రెసిప్రోకల్ అంటే తెలుసు కదా, తిప్పి రాసుకోవాలి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా రాసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ తీసుకోవాల్సింది 2/11. దీనికి మనం మల్టిప్లికేషన్ చేయాలి. దేంతో చేయాలి అంటే 5/11ని 5/14ని రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకోవాలి. ఇక్కడ రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకున్నప్పుడు ఇక్కడ న్యూమరేటర్కి నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనము న్యూమరేటర్కి నెగిటివ్ వాల్యూ రాసుకోవాలి. న్యూమరేటర్ ఏమవుతుంది? 14 అవుతుంది. 14/5. ఇప్పుడు డైరెక్ట్ చేయండి. 2 × 14 -28, 11 × 5 55. ఆన్సర్ ఈజ్ 28/55.